హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను థ్రెడ్తో మనం పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియో ఒకరు అడిగారు చేయమని, రిక్వెస్టెడ్ వీడియో, అందుకోసం చేస్తానండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఏదైనా క్లాత్ తీసుకుని ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుని మాకు ఎంత అయితే పైపింగ్ వేస్తామో అన్ని క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. క్రాస్గానే కట్ చేసుకోవాలి. పైపింగ్కి ఎప్పుడైనా సరే క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 అయితే తీసుకోండి. మీరు 1.5 తీసుకున్నా పర్వాలేదు, కానీ 1.5 కూడా అసలు తక్కువ తీసుకోవద్దు. తక్కువ తీసుకుంటే మళ్ళీ పైపింగ్ కూడా సరిపోదండి, చిన్నగా అయిపోయి మీకు అసలు రాదు. అందుకోసం 1.5 నుంచి 1.5 కూడా తీసుకోవచ్చు. నా స్కేల్తో కొంచెం ఈ విధంగా అయితే మార్క్ చేశాను. స్కేల్ 1 ఇంచే వస్తుందండి, నేను కొంచెం ఎక్కువ మార్క్ చేసా. గుర్తుపెట్టుకుని స్కేల్ ప్రకారం అయితే మార్క్ చేయొద్దు. స్కేల్ మనకు 1 ఇంచే వస్తుంది, అందుకోసం కొంచెం ఎక్కువ పెంచి కట్ చేస్తున్నాను. లైన్ కుట్టడం కోసమే తీసుకున్నాను స్కేల్, అందుకంటే ఇంకేం కాదండి. ఈ విధంగా మీకు ఎన్ని క్లాత్లు అయితే తీసుకుంటారో నేను అవైతే కట్ చేస్తాను కదండి, మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి క్రాస్గా, ఓకేనా. నేను ఓల్డ్ క్లాత్ పైన అయితే చూపిస్తున్నానండి. నేను బ్లౌజ్ పైన చూపించడానికి ఇప్పుడు నాకు టైం లేదు. బ్లౌజ్ ఉంది కానీ అది ఇప్పుడు కొంచెం కుట్టట్లేదు, టైం పడుతుంది. అందుకోసం మీరు అడిగారని నేను వీడియో చేయాలని చేస్తున్నానండి. అందుకోసం ఓల్డ్ క్లాత్ ఏదైనా ఉంటే అది తీసుకొని ఒక 11 ఇంచుల వరకు బ్యాక్ పార్ట్ అయినా తీసుకురండి. బ్యాక్ పార్ట్ చూపిస్తే మీకు అర్థమైపోతుంది పైపింగ్ ఎలా వేయాలో. ఎవరైనా కొత్తగా పైపింగ్ వేసేవాళ్ళు మీరు ఓల్డ్ క్లాత్ పైన ట్రై చేయండి. 1-2 సార్లు ట్రై చేయండి. ఫస్ట్ టైం పైపింగ్ వేసేవాళ్ళు ఎప్పుడైనా సరే ఓల్డ్ క్లాత్ పైన ట్రై చేయాలండి. ఇదైతే మీకు వీడియో బాగా యూస్ అవుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ అసలు బ్లౌజ్ పైన ట్రై చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఓల్డ్ క్లాత్ పైన ట్రై చేయాలి. అందుకోసమని మీరు ఈ విధంగా ఓల్డ్ క్లాత్ అయితే తీసుకుని మీరు ఒక నెక్ కింద కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉంటుందో అది మామూలుగా మనం కొంచెం బ్యాక్ పార్ట్ అది ఎలా వస్తుందో కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ ఏం అంత అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇది యూస్ చేయం కాబట్టి, మనం ఓన్లీ ట్రై చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్స్ ఏం లేకుండా ఒక నెక్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. అది మీరు పెట్టేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేసేసి మీరు కట్ చేసుకోండి, ఓకేనా. పైపింగ్ ఎప్పుడైనా సరే రౌండ్గానే కట్ చేసుకోవాలండి. స్క్వేర్ నెక్ అసలు కట్ చేయకూడదు, ఎందుకంటే మనకి స్టార్టింగ్ నేర్చుకోవాలంటే రౌండ్ నెక్లోనే మనం నేర్చుకోవాలి. అది కూడా ఓల్డ్ క్లాత్ పైన ట్రై చేయాలి. 1-2 సార్లు ట్రై చేయాలండి. ఒకసారికే వచ్చేది, కానీ 2 సార్లు ట్రై చేస్తే మీకు వస్తుందండి. ఒకసారి కొంచెం వస్తుంది, అదే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది. అందుకోసం మీరు 1-2 సార్లు ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసులు 2 క్రాస్లు ఉంటాయి కదండి, 2 క్రాస్లు ఆపోజిట్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు కొంచెం అర్థం కాకపోతే నేను ఇంకా కొంచెం దీన్ని క్రాస్గా అయితే కట్ చేస్తాను. కట్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. 2 క్రాస్లు ఉంటాయి కదండి, అవి ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటుంది కదా, అది ఎదురెదురుగా పెట్టుకోవాలి. 2 ఒకటేలాగా వచ్చేలా కాకుండా రెండు క్రాస్లో ఆపోజిట్లో పెట్టుకొని మీరు ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి. మీరు ఇది ఓల్డ్ క్లాతే కాబట్టి కొంచెం ఒక కుట్ట అయితే సరిపోతుందండి. అదే బ్లౌజ్ పీస్కి ట్రై చేస్తే కనుక డబల్ కుట్ట అయితే వేయాలండి, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి కదా, అందుకోసం డబుల్ కుట్ట వేయాలి. మీకు ఇంకా క్రాస్ అనేది ఎలా పెట్టుకోరు ఇప్పుడైతే ఇంకా క్లియర్గా తెలుస్తుందండి. చూసారు కదా ఈ విధంగా. ఇంకా మీకు క్లియర్గా తెలియలేదని మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తామని మళ్ళీ కట్ చేశానండి. మీకు అర్థమైంది కదా, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేసేసుకోవాలి. నాకైతే ఇవైతే ఎక్కువైపోతాయండి, కానీ జాయిన్ చేసేసాను. అంటే తక్కువ అవుతుందేమో అని చెప్పేసి. ఇప్పుడు జాయిన్ చేసిన దగ్గర ఖర్చు ఉంటుంది కదండి, అది అసలు ఎక్కువ ఉంచుకోకూడదు, కట్ చేసేయాలి. కట్ చేయకపోతే మళ్ళీ మీకు ఆ ఖర్చు దగ్గర లా వచ్చేస్తుంది. అందుకోసం అది కట్ చేసేసి ఇప్పుడు మొత్తం జాయిన్ చేసేసాం కదండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి నేను వైట్ దారం అయితే పెడుతున్నాను. ప్రస్తుతానికి అయితే వైట్ దారం అయితే పెట్టానండి మీకు కనిపించడం కోసం, ఓకేనా. ఇప్పుడు నేను దీనిపైన పెడుతున్నానండి. నాకు ఎంతవరకు అయితే వస్తుందో ఈ లైన్ ఇది క్రాస్ తీసి అంతవరకు కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేస్తానండి. చాలా ఎక్కువైపోతుంది నాకు, అందుకోసం నేను కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంచాను. ఉంచేసి దీన్ని కట్ చేసేసాను. కట్ చేసి దీని అయితే ఒక 1/4 ఇంచు మనం లోపలికైతే ఫోల్డ్ చేయాలండి. మనకు జాయిన్ చేసుకుని కూడా మనకు ఒకసారి చూసుకుని ఆ జాయింట్స్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, ఓకేనా. ఒక 1/4 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి, ఇంకెందుకంటే ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా ఈ విధంగా చివరి వరకు మొత్తం అంతా ఒకటి లెవెల్లో ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసేయాలండి. మీకు కొంచెం అర్థం కావాలని వీడియోని స్లో మోషన్లో పెట్టానండి. ఫాస్ట్గా పెడితే కొత్త వాళ్ళు కొంచెం అర్థం కాదు అని
స్లోగా చూపిస్తున్నాను ఓకేనా. మీకు క్లారిటీగా అర్థం అవడం కోసమే స్లోగా పెట్టానండి ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం చూస్తారు కదా, ఈ విధంగా కుట్టేసి మన ఎక్స్ట్రా దారం కట్ చేసి ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్కి అయితే దీన్ని జాయిన్ చేసేసుకోవాలి ఓకేనా. ఈ విధంగా మనం పైపింగ్తో అయితే జాయిన్ చేస్తాం నార్మల్ బ్లౌజెస్కి, అదే హెమ్మింగ్ చేస్తాం కదా, అది జాయిన్ చేసినట్టు ఇది కూడా జాయిన్ చేయాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెడితే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ ఖర్చు అసలు పెట్టకండి, ఎందుకంటే మందంగా వచ్చేస్తుంది మనకి పైపింగ్ అనేది. మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా కుడతామో అలాగే కుట్టేసేయాలి. ఈ విధంగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నాకు ఇంకొక ఛానల్ అయితే ఉందండి, అది వ్లాగ్స్ ఛానల్, కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ ఉంటాయండి. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, లెంత్ ఎక్కువ వీడియోస్ కూడా ఉండవండి. ఒకసారి ఆ ఛానల్ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా. ఆ ఛానల్ పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర అమ్మాయి తులసి. ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్. అదే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం నార్మల్గా రౌండ్ నెక్ టక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి, పైపింగ్ మాత్రం అసలు మిక్స్ చేయొద్దు. పైపింగ్ వేసేటప్పుడు మనం టక్స్ అయితే ఇవ్వాలి ఓకేనా. ఇప్పుడు మొత్తం రౌండ్ నెక్ మొత్తం టక్స్ అయితే ఇచ్చేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసాను. టక్స్ అయితే ఇచ్చేసి మనం 12 నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదండి, పైపింగ్ థ్రెడ్, అది ఈ విధంగా పెట్టుకొని బ్లౌజ్కి ఈ విధంగా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసేసి మనం పైపింగ్ ఎంత ఉంటుందో, అదే థ్రెడ్ ఉంటుందో ఎంత మందం ఉంటుందో అంత మందమే పెట్టుకోవాలండి. ఇంకా ఎక్కువ లూజ్ పెట్టుకోకూడదు, మళ్ళీ లా వచ్చేస్తుంది. కొంచెం నొక్కి ఈ విధంగా లోపలికైతే పెట్టుకోవాలండి టైట్గా, లేకపోతే మళ్ళీ కుట్లు లూజ్ వచ్చేస్తే అసలు బాగోదు, పైపింగ్ అనేది ఫినిషింగ్ బాగోదు. మీరు పైపింగ్ మందానే మీరు కుట్టు అయితే వేయాలి. మ్యాక్సిమం కుట్టు వచ్చేసి మనకి పైపింగ్ మీదే పడేలా చూసుకోండి, మనకి బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. బ్లౌజ్ పీస్ పడితే కనుక ఇంకా పైపింగ్ అనేది లావ్ వచ్చేస్తుంది. అందుకోసమని మనకి పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, మ్యాక్సిమం దాని మీద పడుతుంది. మీకు కొంచెం కనిపించాలని కొంచెం వైట్ థ్రెడ్ అయితే పెట్టాను, కానీ అది పెట్టిన నాకు ఎందుకో ఫినిషింగ్ అంత లుక్ అనిపించట్లేదు. అంటే పైపింగ్ ఒకలాగా, బ్లౌజ్ ఒకలాగా, థ్రెడ్ ఒకలాగా అనిపిస్తుంది. అందుకోసం తర్వాత థ్రెడ్ అయితే మార్చేసానండి. మార్చేసి మళ్ళీ నేను పైపింగ్ క్లాత్ ఏ కలర్ అయితే వేసానో ఆ కలర్ థ్రెడ్ అయితే పెట్టేసానండి. అంటే థ్రెడ్ నార్మల్ థ్రెడ్డే ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా మనకు లోపల వైపుకి అయితే థ్రెడ్ పెట్టేసుకుని ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి గట్టిగా కొంచెం పైపింగ్ థ్రెడ్ అనేది అది క్లాత్ ఉండగా అసలు గట్టిగా పట్టుకుని కుట్టు వేయాలండి. మరి లూజ్ వదిలితే కనుక మీకు లూజ్ వచ్చేసి పైపింగ్ సన్నగా రాదు. చెప్పాను కదండి, థ్రెడ్ అయితే మార్చేస్తానండి. నేను కుట్టిన మొత్తం విప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుడుతున్నాను, ఎందుకంటే నా థ్రెడ్ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, వైట్ థ్రెడ్ కావుంది కానీ, అందుకోసమే నేను బ్లూ కలర్ థ్రెడ్ అయితే మార్చేసి ఏదైనా కుట్టు వేసేస్తున్నాను ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా మనం నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. 1-2 సార్లు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే, నేను కొత్త వాళ్ళ కోసమే ఇది వీడియో చూపిస్తానండి, పాత వాళ్ళకైతే అసలు అవసరం లేదండి వీడియో. కేవలం కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుందండి వీడియో. ఒకసారి చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కామెంట్లో పెట్టిన వాళ్ళు కూడా చూడండి, మీకోసమే చేశానండి వీడియో ఓకేనా. ఇంకేమన్నా టైలింగ్ సంబంధించిన ఏమన్నా కావాలంటే చెప్పండి, అవి కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్. మరి మనం పైపింగ్ చేసేటప్పుడు క్లాత్ కూడా సాగదీయకూడదండి, అలా జస్ట్ అలా పెట్టుకుని కొంచెం గట్టిగా పట్టుకుని వెయ్యాలి తప్ప గట్టిగా లాగకూడదు. లాగితే కనుక మీకు కుట్టిన తర్వాత పైపింగ్ అనేది నీట్గా రాదు. అందుకోసమని జస్ట్ కొంచెం అలా పెట్టి కొంచెం థ్రెడ్ అనేది గట్టిగా పట్టుకుని కుట్టు వేయాలి తప్ప అసలు క్లాత్ కానీ బ్లౌజ్ కానీ లాగొద్దు ఫ్రెండ్స్ ఓకేనా. ఇలా జస్ట్ ఇలా పట్టుకొని మీరు ఇలా పైపింగ్ క్లాత్ మీద కుట్టొచ్చు, ఇలా చూసుకొని స్లోగా కుట్టండి ఫ్రెండ్స్ ఓకేనా. ఫాస్ట్గా అసలు కుట్టొద్దండి, స్లోగానే కుట్టాలి. మళ్ళీ మీకు పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, దాని మీద కూడా కుట్టు పడకూడదండి. పైపింగ్ థ్రెడ్ లోపల పెడతాం కదండి, వైట్ థ్రెడ్, దాని మీద కుట్టు పడకూడదు ఓకేనా. మన క్లాత్ మీద పడ్డా పర్వాలేదు కానండి, అసలు దాని మీద పడితే మీకు పైపింగ్ సరిగ్గా రాదు, ఫినిషింగ్ అసలు బాగోదు ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా.
చివరి వరకు ఈ విధంగా వేసేసుకోండి. వీడియో చాలా స్లో మోషన్లో పెట్టానండి మీకు అర్థం కావడం కోసమని. ఓకేనా, చివరి వరకు విధంగా పట్టుకొని కుట్టు అయితే వేసేసేయాలి. మన ఈ పైపింగ్ థ్రెడ్స్ అనేవి సింగిల్ పాదం అనేది ఉంటుందండి, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇలా మనకి డబల్ పాదంతో కూడా బాగానే వస్తుంది, బాగా వచ్చింది చూసారు కదా. అందుకోసమని నేను పాదం అయితే మార్చలేదు. నేను బ్లౌజెస్కి వేసిన పాదం అయితే పెద్ద మార్చనండి, నేను నార్మల్ పాదంతో వేసేస్తాను. చూసారు కదా, పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ వైట్ థ్రెడ్ అయితే కనిపిస్తుంది లోపల. చూసారుగా అంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. అదేవిధంగా మనం సైడ్ కూడా కుట్టు వేస్తే ఇంకా ఫినిషింగ్ బాగుంటుందండి. కొంతమంది హెమ్మింగ్ చేస్తారు, కొంతమంది స్టిచ్ వేస్తారు. కానీ స్టిచ్ వేస్తేనే బాగుంటుంది, హెమ్మింగ్ కంటే స్టిచ్ వేస్తే ఊడదండి. అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసేయండి. ఓకేనా, చూసారు కదా ఫ్రెండ్, ఒకటే విధంగా కుట్టయితే వేయాలండి, వంకర వంకర వెళ్ళకూడదు, ఫినిషింగ్ అసలు బాగోదు. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి, పైపింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. లోపల కూడా ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది. మీకు వైట్ థ్రెడ్ కనిపిస్తుంది కానీ మ్యాచ్ సేమ్ కలర్ థ్రెడ్ అసలు కనిపించదండి. చూసారు కదండి, మనకి పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం పైపింగ్ నేర్చుకోవాలంటే బ్లౌజ్ పైనే నేర్చుకోకూడదండి. మనం ఏదో ఓల్డ్ గ్లాసులు తీసుకుని, మన దగ్గర ఓల్డ్ క్లాత్ ఉంటాయి కదండి, ఏదో ఒకటి తీసుకుని దానికి ఆపోజిట్ కలర్ తీసుకుని పైపింగ్ వేసుకుంటే ఈ విధంగా సరిపోతుందండి. చూసారు కదండి, ఈ విధంగా. వీడియో కొంచెం లేట్ అయిందండి, నేను మొన్నే పెట్టేదాన్ని, మేము బయటికి వెళ్ళడం వల్ల లేట్ అయింది. ఓకేనా, అందుకోసం ఒకటి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి పైపింగ్ అయితే ఎంత బాగా వచ్చిందో. పైపింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ విలువైన టైంని నా వీడియో కోసం కేటాయించి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదండి, ఆంధ్ర అమ్మాయి తులసి, అది కూడా ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.